హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం వెజిటేబుల్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఒకటి క్యారెట్ తీసుకున్నాను. అలాగే ఒకటి పెద్ద సైజు ఆలుగడ్డ కట్ చేసి తీసుకున్నాను. ఇవన్నీ మరీ చిన్న సైజు కాకుండా మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఈ పీసులు అనేవి. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకున్నాను అండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇలా ఇలా చేయటం వల్ల ఫస్ట్ టైం చేసినా కానీ వెజిటేబుల్ పులావ్ చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. అలాగే హోల్ గరం మసాలా కూడా వేస్తున్నాను ఇందులోనే. అలాగే కొంతమంది ఎక్కువ కారం తింటారు కదా, నాకైతే 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఎక్కువ కారం తినేవాళ్ళు ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఒక స్పూన్నర ఉప్పు వేస్తున్నాను నేను. కొద్దిగా పెరుగు, ఒక కప్పు పెరుగు కూడా వేస్తున్నాను. పెరుగు కొంచెం పుల్లటిది వేసుకోండి, మరీ తియ్యటిది కాకుండా మరీ పుల్లటిది కాకుండా కొంచెం పులుపు ఉండాలి పెరుగు, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను ఇందులోనే. అలాగే అల్లం పేస్టు ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోండి, అల్లం పేస్టు టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా బిర్యానీ మసాలా వేస్తున్నాను. అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా మనం బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా ఆ మసాలా అనేది మనం వేసుకున్న వెజిటేబుల్స్ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పెద్ద కళాయి తీసుకుందాము. పెద్ద కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ బదులు నెయ్యి కూడా వాడొచ్చు. కాకపోతే అందరూ నెయ్యి తినరు కదా, కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను నెయ్యి కొంచెం తక్కువ వేస్తున్నానండి. మా పెద్దబ్బాయి నెయ్యి ఫ్లేవర్ అంటే వాడికి నచ్చదు, స్మెల్ ఎక్కువగా వస్తే తినదు. అందుకే నేను నెయ్యి కొద్దిగా వేస్తున్నాను. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే ఈ పులావ్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైంది కదా, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసేసుకుందాము. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అన్నీ అందులో వేసుకొని కలిపేసుకుందాము. ఇవి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, ఒక 15 మినిట్స్లో కుక్ అయిపోతాయి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అవుతున్నాయి. ఇవి ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, మొత్తం కూడా ఉడకనివ్వద్దు. ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనము ఎసరు పోసేసుకుందాము. నేను కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. చాలామందికి బాస్మతి రైస్ ఎలా ఎసరు పోయాలో తెలియదు కదా. గ్లాస్ బియ్యానికి గ్లాస్‌న్నర వాటర్ తీసుకోండి, అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే 4:30 గ్లాసుల వాటర్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందాక సాల్ట్ కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు మీ టేస్ట్ చూసి సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. ఇది అనేది వాటర్ బాగా మరిగింది కదా, ఇప్పుడు మనం తీసుకున్న బాస్మతి రైస్ అంతా కూడా వాటర్ లేకుండా వడకట్టి అందులో వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎలా కుక్ అయ్యిందో. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత ఇలా కలుపుకొని మళ్ళీ పైనంగా కొంచెం కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం అలా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడతాం కదా అండి, బిర్యానీ కొంచెం టైం పడుతుంది, ఒక 20 మినిట్స్ పడుతుంది. కొంచెం పలుకు అనిపించింది అనుకో, తడి కర్చీఫ్ తీసుకోండి, కర్చీఫ్ తీసుకొని పైనంగా వేసేసి మూత పెట్టేయండి. అలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి తీసి. ఇప్పుడు అన్నం మనకు చెయ్యికి మెదిగితే మనకు బిర్యానీ అయిపోయినట్టే. దీనిని మనం పులావ్ అని కూడా అనొచ్చండి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ.